ఇక రాబోయే 10 ఏళ్లు తానే సీఎం పదవిలోనే ఉంటానని వీలైతే ఒక్క వెంట్రుకైనా పీక్కోమన్నాను చూస్తా అంటూ కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే 10 ఏళ్లే కాదు అందరి ఆశీర్వాదం ఉంటే మరో 10 ఏళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్లు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్లు మీకోసం చేస్తా, 10 ఏళ్లు ఈ బాధ్యతలో ఉంటా, మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిట్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ నల్లగొండకు పోయింది. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే. 10 ఏళ్ళు చేయలేని పని 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం.